నంద్యాల పట్టణం శోభా లాడ్జి వద్ద బుధవారం నకిలీ ఆయుర్వేద వైద్యుడు నరసింహ మరియు అతని సహాయకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి క్వాలిఫైడ్ వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, లేని పక్షంలో శరీరంలో దుష్ప్రభావాలు వస్తాయని ఆయుష్ వైద్యులు డాక్టర్ యశోధర సూచించారు. డాక్టర్ యశోధర మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో నకిలీ ఆయుర్వేద మందులను అమ్ముతున్నారని, ఈ విషయాన్ని నాగార్జున అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైడ్ చేయగా నకిలీ వైద్యుని అవతారం ఎత్తిన నరసింహ అనే వ్యక్తి వద్ద నుండి ఎటువంటి పేర్లు లేని మందులు, పొడులు, సిరప్లు ఉన్నాయని, వాటిని నొప్పులకు ఇస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఎటువంటి అర్హత లేకుండా ఆయుర్వేద వైద్యమని చెబుతూ మందులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. వీరి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు డేమండ్ హెచ్ఓ గారి గైడెన్స్లో మేమందరము శోభా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలామంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు. ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేటు అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదు. అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోర్షన్లో వాడారు అనేది లేదు. సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఏ మందులైనా, ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మీ కంప్లైంట్ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు. ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు. 4 రకాల పొళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు. సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి, ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెషర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా మీకు ఇబ్బంది కలుగుతుంది. లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి, లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ మీరు తీసుకున్న ఈ మందు 1 నెలలో మీ జబ్బు పాడైందా? పాడు కాలేదు కదా. ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది. అంటే ఏమని, ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది. అది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన, అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు. అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గుతుందో తెలియదు. సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్లోనూ నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి మీది అనేది అతనికి అవగాహన లేదు. కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్గానే ఉంటుంది, ఇంకా షూట్అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉండి ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువ ఉంటుంది, ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఎముక పల్చగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మంచిది కాదు. మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, లేదా హోమియోపతి మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, ప్రతి మండలంలోనూ ప్రతి పిహెచ్సిలోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. అతని పేరు వడ్డే నరసింహులు. అతను భార్య ఇద్దరు వచ్చారు. ఒక సెట్కి 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక దానిలో 30 మాత్రలు 2 రకాలు ఉంటాయి, పింక్ మాత్ర, వైట్ మాత్ర, 2 కెమికల్సే.
తర్వాత 2-3 పౌడర్లు ఇస్తాడు, అవి కెమికల్సే. ఒక బాటిల్లో చిన్న ఆయిల్ ఇస్తాడు. సో అన్నిటి మీద ఎంఆర్పి కొట్టేసి ఆయన రేట్ వేసుకొని ఉన్నాడు. సో వీటికి ఒక సెట్కి 600 ఏమో తీసుకునేలాగా ఉంది. వారిని అడిగితే శ్రీశైలం సున్నిపెంట నుంచి తెచ్చుకుంటున్నాను అంటున్నాడు, అడ్రస్ చెప్పడం లేదు సరిగా.